అప్పుడే కాలేజ్ టైం అయిందా? ఛా, ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి క్లాసుల్లో ఏం కూర్చుంటాంలే. ఈ డ్రగ్స్ కొట్టిన మొదట్లో బాగానే ఉండేది, రాను రానేంటి ఇంత తలనొప్పి వస్తుంది. అర్జెంటుకు ఒక డోస్ వేసేయాలి. అబ్బా, ప్యాక్ అయిపోయిందా? డోస్ కోసం బంటి బ్రోకి కాల్ చేద్దాం. బంటన్నా, అర్జెంటుగా డోస్ కావాలి. ఖర్చు అయిద్ది. అదేనన్నా, మొన్నటి వరకు రారా తమ్ముడు అని చెప్పి ఇచ్చేవాడివి కదా. ప్రతిసారి ఇలా ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే మా ఆస్తులు అమ్ముకోవాలి. ఈ ఒక్కసారి అడ్జస్ట్ చేయన్నా. 5,000 అయిద్ది. కిలోనా? గ్రాము తమ్ముడు. గ్రాము 5,000? మరిన్నాళ్ళు అంత కాస్ట్లీ సార్ కొత్త పుణ్యాన్ని నాకెందుకు ఇచ్చావన్నా? డ్రగ్స్ కొడితే అంత సుఖంగా ఉంటుంది తెలుసుకుంటామని ఇచ్చా. ప్రతిసారి అలా కుదరదు. 5,000 ఫోన్ పే చేస్తే మా ఓడొచ్చి ప్యాక్ ఇస్తాడు. 5,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? సరే అన్నా, అఖిలిగాన్ని రమ్మని చిన్న బిట్టేద్దాం. ఏంట్రా ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? కాలేజ్ ఫీజు కట్టాలి, ఒక 5,000 కావాలి మామ. ఫీజు కట్టడానికా డ్రగ్స్ కొట్టడానికా? ఎందుకు తెలియదురా, రాను రాను నీ బిహేవియర్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. డ్రగ్స్ కొట్టిన ప్రతిసారి ఏదో పిచ్చి పెట్టిన వాళ్ళ బిహేవ్ చేస్తున్నావు. నీ కాలేజ్ నుంచి కూడా నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. వస్తే వచ్చాయిలే, వదిలే. డ్రగ్స్ వాడటం వల్ల నువ్వేం కోల్పోతున్నావు నీకు తెలుస్తుందా? ఏం కోల్పోతున్నాను? నీ జీవితం. అబ్బో, మత్తు కోసం పరిగెడుతూ స్వార్థమైన జీవితాన్ని గడుపుతున్నావు. నా సుఖం కోసం నేను డ్రగ్స్ కొడుతున్నా, దానివల్ల ఎవ్వడికి నష్టం లేదు బాసు. ఎందుకు నష్టం లేదు? మత్తు పదార్థాలు వాడటం వల్ల నీ హెల్త్ పాడవుతుంది. మనుషులకి బంధాలకి దూరం అవుతున్నావు. సమాజంలో నీకిచ్చే రెస్పెక్ట్ పోతుంది. ఈ మత్తులో నువ్వు ఎవరికైనా హాని చేయొచ్చు, ఇంకేదైనా నడిపి ఎవరికైనా ప్రమాదంగా మారచ్చు, లేదా నీ ప్రాణమే పోవచ్చు. దానివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా అవుతుంది. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇక నుండైనా మారి నీకు డ్రగ్స్ ఎవరు అమ్ముతున్నారో పోలీసులకు చెప్పమావా, నలుగురికి మంచి చేసిన వాడివైనా అవుతావు. పోలీసులకు చెప్పాలా? స్టేషన్లో ఫ్లైట్ ఎక్కిస్తారు నన్ను. ఫ్లైట్ అంటే? కాళ్ళు తలకిందులుగా ఏలాడదీసి చించి ఆరేస్తారు. అయినా పర్లేదులే, నీకోసం మారిపోతా. నువ్వు పని చేయి. సర్లే, జాగ్రత్త మావా. సరే. $2,000 ఉన్నాయి. మనోడేమో ప్యాక్ 5,000 అన్నాడు. ఓ పని చేద్దాం. అన్నా, ఇక్కడ పార్క్ దగ్గర ఉన్నాను, అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదు. ఏదో విధంగా సెట్ చేయన్నా ప్లీజ్ అన్నా. సరే తమ్ముడు, నువ్వు ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి 2,000కే ఈ ప్యాక్తో పాటు ఇంకో ప్యాక్ ఇస్తా. కానీ ఒక కండిషన్, నీకు ఓకే అయితే చెప్పు. ఏంటన్నా? నీకిచ్చే 2 ప్యాకుల్లో ఒకటి నువ్వు కొట్టు, ఇంకోటి ఎవరికైనా అమ్మిపెట్టు. అమ్మి పెట్టాలా? సరే, ప్యాక్ వస్తుందిగా. సరే అన్నా. నువ్వు ఉన్న ఏరియాలో వీధి చివర ఓ బండి ఉంది. ఆ బండి వైపు చూసి 3 సార్లు హాయ్ చెప్పి తంబు సింబల్ సైగు చేయి. మా వాడు నిన్ను గుర్తుపట్టి నీకు ప్యాక్ ఇస్తాడు. రెండు ప్యాకులు వచ్చినాయి, ఓకే. ఇంకోటి ఎవరికి అమ్మాలి? సరే, కాలేజీలో అమ్ముదాంలే. Let's start today's lecture. Operating system. ఏంది మామ, అది పౌన్స్ పౌడరా? డ్రగ్స్ రా. డ్రగ్సా? అవి కొడితే చాలా డేంజర్ కదరా. ఓవర్డోస్ అయితే చచ్చిపోతారు కూడా. ఎవడు చెప్పాడు డేంజర్ అని? మత్తు కొడితే ఎంత సుఖంగా ఉండిద్దో తెలుసా? ఒకసారి నేను కూడా ట్రై చేయొచ్చా మామ? వాడు ఎలాగో చెడిపోయాడు, నువ్వు కూడా ఎందుకురా? వాడు కొడతానంటే నీకేంట్రా నొప్పి? రే, ప్యాక్ 10,000, కానీ నీకు 5,000కే ఇస్తా. ఫోన్పే చేయరా. 5,000? సరే మామ. సార్, నా కొడకా, రేయ్, ఏంట్రా ఇది? నేనేం తేలా, నాకు తెలియదు ఎలా వచ్చిందో. లెక్చరర్స్కి ఎలా మర్యాద ఇవ్వాలో తెలీదా? క్లాస్ రూమ్లో ఏంట్రా పిచ్చి పనులు? ప్రిన్సిపల్ సార్ కంప్లైంట్ ఇచ్చానా? ఇచ్చుకో, ఎవడికంటా? రేయ్, నీలాంటి వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలరా. అసలు క్లాస్ నుంచి ఫస్ట్ బయటికి పో.
ఇచ్చుకో, ఎవడికంట? ఏం చేస్తావు? రేయ్ ఆగరా. అన్నా టియాగో కార్ ఒకటి ఉందన్నా, సెకండ్ హ్యాండ్, ఎంత ఇస్తావు? మార్కెట్ రేట్ 1,00,000. నువ్వు మనోడి కాబట్టి నీకోసం 1,50,000 ఇస్తా. అన్నా ఇందా ప్యాక్ 2,000కి ఇచ్చావు కదా, అలాగే ప్రతిసారి 2,000కి ఇస్తావా? సరే తమ్ముడు, నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తా చెప్పు. 1,50,000 అంటే 75 ప్యాకులు. ఇంకా దీంతోటి మనకేంటి పని? మామ అందరికి 5,000కి అమ్మే డ్రగ్స్ వీడికి ఎందుకని 2,000కి వేస్తున్నావు? అది నా ప్లాన్లో ఒక భాగమే. ప్లాన్ ఏంటి? ముందుగా స్టూడెంట్స్కి గంజా ఇంకా లో క్వాలిటీ డ్రగ్స్ ఫ్రీగా ఇచ్చి అలవాటు చేస్తాం. ఆ మత్తుకు వాళ్ళు బానిసయ్యాక మెల్లగా డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. తర్వాత వాళ్ళతోనే వేరే స్టూడెంట్స్కి అమ్మించి బిజినెస్ పెంచుకుంటాం. ఈ మత్తుకు బానిస ఎంతో మంది చెడు పనులు చేస్తున్నారు. ఓవర్ డోస్ అయి చచ్చిపోతున్నారు కూడా. పోతారు. ఒకడు పోతే ఇంకో 100 మందిని మత్తుకు బానిస చేస్తాం. డ్రగ్స్ కొట్టేవాడిలో ఒకటి లేనంత వరకు మన బిజినెస్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏంటన్నా అది? చెడు దారిలో వెళ్ళకూడదనే బలమైన సంకల్పం. ఓడి అమ్మ, మత్తుకు అలవాటు పడితే ఇంత నష్టమా? ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే కాలేజీకి వెళ్ళి చదువుకోవడం బెటర్. ఇక నుండి చక్కగా చదువుకుందాం. మే ఐ కమ్ ఇన్ సార్? Yes, come in. Security versus protection. 3 different process, namely P1, P2, P3. Let us consider 4 different resources to allocate and request several process R1, R2, R3. మామ మార్కెట్లోకి కొత్త రకం డ్రగ్స్ వచ్చాయంట. డీలర్ నెంబర్ దొరకట్లేదు. మొత్తం లేకపోతే పిచ్చన్న అయిపోయేటట్టున్నా. అవునా? ఓ కోడ్ నెంబర్ ఇస్తా, వాళ్ళకి ఫోన్ చెయ్యి. అవును, ఇంత ఫ్లైట్ ఎప్పుడన్నా ఎక్కావా? లేదు మామ. నంబర్ చెప్తా, నోట్ చేసుకో. చెప్పు మామ. 1972.